హాయ్ ఫ్రెండ్స్, మనం గతంలో షార్ట్ స్టోరీలు చేసాం. ఇది 5వ షార్ట్ స్టోరీ. మీరు మీ యొక్క అభిప్రాయాలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీ యొక్క ప్రోత్సాహం బాగుంది ఫ్రెండ్స్. చాలామంది లైక్స్ ఇచ్చారు, అలాగే కొంతమంది సబ్స్క్రైబ్ కూడా చేశారు ఫ్రెండ్స్. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేయించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈరోజు మనం షార్ట్ స్టోరీ 5 చెప్పుకుందాం. ఒకసారి నేను వైజాగ్ వెళ్ళాను అనమాట. వైజాగ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను. ఎగ్జామ్ రాసిన తర్వాత తిరుగు ప్రయాణంలో బస్సు ఎక్కి వస్తుంటే బస్సు వాడు ఒక హైవే దగ్గర ఆపాడు. హైవే దగ్గర ఆపిన తర్వాత హోటల్ దగ్గర ఆపాడు అనమాట. చాలామంది మీల్స్ దిగుతారు కదా, మీల్స్ దగ్గర ఆపాడు. మీల్స్ హోటల్కి వెళ్ళాం. మీల్స్ హోటల్కి వెళ్ళినప్పుడు ఆడ కూర్చున్నాను అనమాట. కూర్చొని టిఫిన్ చేస్తూ ఉన్నాను. ఒక ఎదురుకుండా ఒక 2 టేబుల్స్ ఎదురుకుండా ఒక మహిళ, చాలా వయసు ఉంటుంది ఆవిడకి, ఇంచుమించు జుట్టు అంతా తలబడిపోయింది. ఒళ్ళంతా సిమెంట్ ఫ్రెండ్స్, ఒళ్ళంతా సిమెంట్గా ఉంది. భుజాన ఒక టవల్ వేసుకుని ఉంది. అన్నం తింటుందన్నమాట. ఆ దృశ్యం చూడగానే నా నా యొక్క చాలా బాధపడ్డాను నేను. ఈ వయసులో ఈవిడి ఇలా ఉందేంటి, హోటల్లో భోజనం చేస్తుంది ఏంటి అనుకున్నాను. ఇంచుమించు ఆవిడకి ఒక 60 ఏళ్ళు పైన ఉంటాయి. ఆ వయసులో పని చేస్తుందంటే ఇంట్లో పరిస్థితులు బాగోక పని చేస్తుంది అనుకున్నాను. అప్పుడు అనిపించింది ఫ్రెండ్స్ నాకు, ఆవిడ చిన్నప్పుడు కష్టపడి చదువుకుంటే, లేదా వాళ్ళ తల్లిదండ్రులు ఆమెను బాగా చదివించినట్లయితే ఈ వయసులో ఆవిడ హ్యాపీగా ఉందని కదా. ఏదో వయసులో ఉన్నప్పుడు చిన్న ఉద్యోగం చేసుకుందును, అలాగే ఏదైనా చిన్న హౌస్ కట్టుకుని కొంత ఆర్థికంగా భరోసాగా ఉందును, లేదా వాళ్ళ పిల్లలు మంచి పొజిషన్లో ఉన్నా సరే ఆమెను బాగా చూసుకుందును. ఆవిడ ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉందను. ఆవిడని చూస్తే చాలా బాధేసింది. తర్వాత బస్సు బయలుదేరింది ఫ్రెండ్స్. నేను ఇంకా బస్సులో ఎక్కేసి మా ఊరు వచ్చేసాను. థ్యాంక్ యూ.